హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా వీడియో వచ్చేసి సండే వ్లాగ్. సండే రోజు నేను ఏం వంట చేశాను, పొలంలో ఏం పని చేశాను అని అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లు చిమ్మేసి నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేశాను. ఇంకా తర్వాత పాలు తీయడానికైతే వెళ్ళి పాలైతే తీసుకొని వస్తున్నా. ఇక చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే. చుట్టూ తాటి చెట్లు ఉంటాయి, అక్కడ బర్రెలు అయితే ఉంటాయి. ఇంకా నేనైతే పాలు తీసుకొని అయితే వస్తూ ఉన్నాను. ఉదయాన్నే మంచు, పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. మంచుతో నిండుకొని అయితే ఉంటుంది. ఇప్పుడు చలికాలం కదా, ఫుల్ మంచు అయితే ఉంటుంది. ఇంక పాలు తీసుకొని వచ్చి ఇంక వంట అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంక వంట వచ్చేసి చికెన్, చపాతీ అయితే చేసా ఈరోజు సండే రోజు అయితే. ఇంకా చికెన్ అయితే పెట్టేసా, ఒక పక్క పాలు పెట్టేసి ఇక్కడైతే చికెన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. కూరగాయలు అయితే కట్ చేస్తున్నా. ఆనియన్, టమాటా, మిర్చి అయితే కట్ చేస్తున్నా. ఇంకా ఒక బౌల్లో అయితే గోధుమ పిండి వేసి పెట్టేసా. ఇవి కట్ చేసి ఇంకా చికెన్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. వచ్చే లోపల అయితే ఇంక నేను ఈ పని అంతా అయితే కంప్లీట్ చేసుకుంటున్నా. మనం ముందే అన్ని కట్ చేసి పెట్టుకుంటే తీసుకురాగానే అయితే చేసేసేయచ్చు. ఇంకా ఇక్కడ అయితే మసాలా అన్నీ అయితే రెడీ చేసి ఇక్కడ బియ్యం అయితే డ్రమ్లో అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాం. మాకైతే వడ్లు పండుతాయి. చికెన్ అయితే ఎప్పుడో ఒకసారి మాత్రమే ప్రతి సండే అయితే తినము. 2 బస్తాలు వడ్లకి 1 క్వింటా బియ్యం వస్తాయి. ఒకసారి అయితే ముందైతే ఒక బస్తాలో పోసేసి అయిపోయింది. నిజంగా మన చేతులతో పండించుకొని మనం తింటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. ఏ పంట అయినా సరే నెల వరకు మనం పండించుకొని తింటే చాలా ఆనందం అయితే ఉంటుంది. ఇంకా మళ్ళీ చాలా ఇష్టం కూడా. ప్రతిదీ నేనే పండించాలి. ఇప్పుడు 2 బస్తాలు పండించుకొస్తే తినాలి అనేది నాకు చాలా ఇష్టం ఉంటుంది. ఏవైనా పొలంలో కూరగాయలైనా అన్నీ పండించుకోవాలని నాకు కానీ మా సైడ్ అయితే కోతులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఎలా ఉంటాయంటే కోతులు అయితే ఫుల్ ఉంటాయి. అందువల్ల మాకైతే చాలా కష్టం ఆ కోతులతో ఏ పంటలైనా పండించాలి అంటే. అందుకని అయితే ఒక 2 సంవత్సరాలు నిమ్మతోటే వేసాము. నిమ్మకాయలకైతే చాలా మంచిదంట, ముళ్ళు ఉంటాయి. కాలువ వల్ల అదైతే ఏం చేయలేదు. నిమ్మకాయల జోలు అయితే అస్సలు ఇవే ఇప్పట్లో అయితే తర్వాత ఏమన్నా కోతులు లేకుంటే టేస్ట్ కూరగాయ మొక్కలు అవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడైనా హాస్టల్లోనే ఉన్నారు. వాళ్ళకి వచ్చేసి ఇక్కడే వాళ్ళు అయితే సండే రారు. అందుకని సండే నేనైతే పెట్టారంట అట్లా ఏదో వాళ్ళైతే తిన్నారు. ఇంటి దగ్గర అయితే ఏం అడగరు, బాగుంటుంది చేయమని. ఇంకా గడ్డి తవ్వేసి నీళ్లు పెట్టుకోవడం చేయడం కూడా అలాంటి పనులలో బిజీ అయిపోతూ ఉంటాను. ఇంకా ఇంటికి వచ్చినప్పుడు అయితే మటన్ అయితే అస్సలు ఈరోజు అయితే మిరప మొక్కలు అయితే తీసుకొస్తాం. కానీ వాళ్ళైతే అనుకున్నా సండే చికెన్ మాత్రం ముందు నేను నారు పోసాను. అందుకని వాళ్ళు ఎండు మిరపకాయలు తీసుకుంటూ అవి మిరగదీసి లోపల విత్తనాలు అయితే చల్లేసా. కానీ అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చేసింది. అనుకోకుండా అట్లా బాగా వచ్చినాయి, పెద్దవి అయిపోయినాయి. చాలా రోజుల కిందటే నాటాల్సింది, కుదరక నాటలేకపోయినా ఈ వారం అయితే అవి అయితే నాటడానికి అయితే రెడీ అయ్యా. ఇంకా అవి ఒకసారి తెగులు కూడా వచ్చినాయి వాటికి. అప్పుడు నేనైతే బూడిద వేసా. బూడిద కూడా మంచిదే ఏ మొక్కలకైనా తెగులు వచ్చినప్పుడు. టమాటా మొక్కలు, మిరప మొక్కలు అయితే ఉన్నాయి. టమాటాలు అయితే పెద్ద చెట్లే అయిపోయాయి, కాయలు కూడా వచ్చాయి. కానీ వాటికి కూడా తెగులు వచ్చేసింది. ఇంకా వాటిపైన ఈ మిరప నారు మీద అయితే బూడిద జల్లేసా. బూడిద వేసినా కొంచెం పర్వాలే, బాగానే ఉంది. అంతకుముందు కూడా ఒక 4 మొక్కలు అయితే నాటా. అవి కూడా ఒకసారి తెగులు వచ్చి ముడుచుకుపోయింది ఆకంతా. కానీ మళ్ళీ బాగా మళ్ళీ కొత్త ఇగురు వచ్చేసి మళ్ళీ అయితే కాయలు వచ్చాయి.
ఇంక రావి పాడైపోతాయి అనుకున్నాం. కానీ మేము మందులు అసలు స్ప్రే చేయం వాటికి. మంచి మన ఆరోగ్యం కోసమై మన ఇంట్లోకే కదా, కాసిన కాడికే కాస్తాయిలే, ఎక్కువగా అయిపోయినా పర్వాలేదు అని చెప్పేసి మందులైతే ఏం వేయం. వేసే మందులు వేయం, పైన కొట్టేయి. నేనైతే మా బర్రెల దగ్గర ఎరువు ఉంటుంది పేడ, అది తీసుకొచ్చి అయితే చల్లేసా. ఇంతకుముందు వీడియోలో కూడా నేనైతే చూపించాను. ఒక 2-3 గోతాలకు వేసుకొని అయితే చాలాసార్లు తీసుకొని వస్తూ ఉంటా అప్పుడప్పుడు. ఇంకే మొక్కలకైనా ఆ ఎరువు అయితే వేస్తూ ఉంటా. ఇంక మేము నాటేది కూడా ఈ నిమ్మ చెట్లల్లో. నిమ్మ చెట్లు ఎండిపోయిన దగ్గరే కాబట్టి అక్కడ కూడా బాగానే ఉంటుంది ఎరువు కూడా. అంతకుముందు నిమ్మ చెట్లకు కూడా ఎప్పుడు ఎరువు వేస్తూ ఉంటాం కదా, అందువల్ల చెట్లు అయితే బాగా వస్తాయి. ఏ చెట్లు నాటినా బాగానే వస్తాయి. కానీ ఈసారి అయితే నా బ్యాడ్ లక్ అనుకోవడమే. పందులు అయితే అన్నీ తిరగేస్తూ ఉన్నాయి. నేను అంతకుముందు టమాటా చెట్లు నాటే 2 పాదులలో అవి సండే రోజు నేను మళ్ళీ మిరప మొక్కలు నాటుదామని వెళ్ళేసరికి అవి అంతా తినేసి అంత తిరగదువ్వేసి బాగా పాడు చేసింది. అసలు చూడగానే చాలా బాధేసింది. నేను ఎప్పుడు కొంచెం ఖాళీ ఉన్నా అవి తవ్వుకుంటా, నీళ్ళు పెట్టుకుంటా, క్షణం తీరిక లేదు, దాని ఆదాయం లేదు అన్నట్లు అయింది. అంత కష్టపడితే చివరికి ఏం లాభం లేదు. కొంచెం తోటకూర వేసి అది బాగా పెరిగింది. మండే కోద్దాం అనుకున్నా, అంతలోపే సండే వెళ్ళి చూసేలోకే బర్రెలు తినేసినట్టు మొత్తం శుభ్రంగా అయితే తినేస్తున్నాయి. అసలు ఏం లేదు అక్కడ చూసేసరికి. చాలా బాధేసింది ఒక్కసారిగా. కానీ ఇంకొక ప్రయత్నం అయితే చేసి వచ్చా. అది మీకు లాస్ట్లో అయితే చెప్తా ఏం చేసి వచ్చానో. ఇంకా అప్పుడన్నా రాకుండా ఉంటాయేమో అని అయితే అనుకున్నా. అప్పుడు కూడా వస్తే ఇంకా సోలార్ అయితే వేయాలి. ఒకసారి అయితే అట్లా చేసి వచ్చాము చూద్దామని చెప్పి. సోలార్ వేయాలంటే కొంచెం కష్టం, కానీ ఇంకా అయినా వస్తుంటే మాత్రం కష్టమైనా సరే వేస్తాము. మనం ఇంట్లో జరుగుతాయి కదా కూరగాయలు అని చెప్పి నాటుకున్నాం, అవి ఇంత పెద్ద చెట్లు అయిన తర్వాత ఊరకు వేస్ట్ అవుతుంటే బాధేస్తుంది కదా. ఎంత కష్టమైనా సరే తర్వాత దాని పని అయితే కంప్లీట్ చేస్తా. ఇప్పుడైతే మీకు వీడియోలో అయితే చూపిస్తా, అది లాస్ట్లో అయితే తీసాను. లాస్ట్ వరకు చూడండి, మీకు అన్నీ తెలుస్తుంది మేము వీడియోలో ఎలా పని చేస్తున్నాం అని. అయితే ప్రతిదీ అయితే ఈ వీడియోలో అయితే పెట్టేసే. సండే రోజు చేసే పని మొత్తం కూడా. ఇక్కడైతే చపాతీ అయితే చేస్తూ ఉన్నా. నాకైతే చపాతీ చేయడం అంటే చాలా ఇష్టం ఎక్కువ, ఎందుకంటే చపాతీనే చేస్తూ ఉంటాను టిఫిన్లో. మేము అసలు దోశ, ఇడ్లీ, ఉప్మా, పూరి అవన్నీ ఏం చేయము. అవన్నీ ఎప్పుడో నెలకు ఒకసారి చేస్తూ ఉంటే, చపాతీ మాత్రం 2 రోజులకు ఒకసారి చేస్తూనే ఉంటా. అన్నిటికంటే ఇష్టమైంది చపాతీ. మా పిల్లలకు కూడా చాలా బాగా ఇష్టం చపాతీ అంటే. ఇంక మాకు కూడా బాగా ఇష్టం. ఇంక నేనైతే ఎక్కువ చపాతీనే చేస్తూ ఉంటాను. పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు చికెన్ చేస్తే వాళ్ళు చపాతీనే తింటారు. మేమనైతే సంగటి తింటాం, కానీ వాళ్ళైతే అసలు సంగటి కూడా తినరు, చపాతీలే కావాలంటారు. ఇంక వాళ్ళ కోసమే చపాతీనే చేస్తా. నేను ఎప్పుడైనా హాస్టల్కి చికెన్ తీసుకెళ్ళినా అందులోకి చపాతీలే తీసుకెళ్తా. బిర్యానీ కూడా చాలా అంటే చాలా తక్కువ. బిర్యానీ సంవత్సరానికి ఒకసారి కూడా నేనైతే అసలు అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలలో కల్లా ఒక 2-3 టైమ్స్ చేసి ఉంటా అంతే. అంతకంటే ఎక్కువ అసలు చేయలేదు. బిర్యానీ కూడా అంత ఇష్టం ఏమి ఉండదు. పిల్లలకు చపాతీ ఇష్టం కాబట్టి దాంతో తింటాం, లేదంటే మేమైతే సంగటి తింటాం. సంగటి అయితే బాగా ఇష్టం. సంగటి అయితే రోజు అయినా తింటాము. ఎక్కువనే తింటూ ఉంటాంలే, రోజుకి ఒకసారి 2 రోజులకు ఒకసారి అయినా ఖచ్చితంగా సంగటి అయితే తింటూ ఉంటాం. ఇంకా మరి మీ అందరికి కూడా సంగటి ఇష్టమా లేదా కామెంట్ చేసేయండి. సంగటి చాలా మంచిది హెల్త్కి కూడా. ఇప్పుడైతే చాలామంది సంగటే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మిరపనారు పోసా అని చెప్పాయి కదా, అదైతే పీగుతున్నా. మొక్కలైతే ఇంటి ముందే వేసాము. కొన్ని టమాటా చెట్లు అవి ఉన్నాయి, వాటి పక్కలో కొంచెం ప్లేస్ ఉంటే అక్కడైతే చల్లే. చాలా బాగా వచ్చింది
మనం నర్సరీలో కొనే మొక్కల కంటే కూడా చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా దాదాపు ఒక 50 మొక్కలు పైనే, 60-70 మొక్కలు దాకా వచ్చినాయి. ఒక 2 పాదులకైతే నిండుగా వచ్చేసినాయి. అవన్నీ గాయాలే కానీ చాలా మస్తు కాయలు అయితే అవుతాయి. ఎండు మిరపకాయలకు కూడా సరిపోతాయి మాకైతే. అన్నీ బాగా కాస్తాయి. చూడండి, ఒక కట్ట నార కంటే ఎక్కువే అయింది. దాదాపు 2 కట్టల నార అయితే వచ్చింది. మనం బయట కొంటాం కదా కట్ట 2 కట్టలని, ఆ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు నేనైతే అవి అయితే నాటడానికైతే వెళ్తున్నా. ఒక సెరవు తీసుకొని కొడవలు ఎందుకంటే చిన్న చిన్న గుంతల్లాగా తీయాలి కదా అవి నాటాలంటే. తీసుకొని అయితే వెళ్ళేసి ఇంకా నాటడం అయితే స్టార్ట్ చేసి, ఇక చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పాదుల్లాగా అయితే తీసేసి, అక్కడ చిన్న మొలకు ఉంది, దాని చుట్టూరు అంతా ప్లేస్ ఉంది. ఈ మధ్య అంతా తవ్వేసాం కదా గడ్డి పడితే, ఇంకా అట్లా నాటుకుని నీళ్ళు వేసుకుంటే బాగా వస్తాయి అనేసి. ఇక్కడైతే టమాటా చెట్లు ఇక ఆ దున్నిందంతా కనిపిస్తుంది కదా, అదంతా కూడా పందులు దున్నేసి. నిమ్మకాయలు ఇక్కడ తోట నుండి కూడా బాగా హైట్ లేదు. అవన్నీ రేట్ అయితే పందులు ఎట్లా తిన్నాయి, మన బర్రెలు కనుక గడ్డి తింటే చేలో పడితే పెరుగుద్దని అనుకుంటున్నా. కానీ మా తోటలో అయితే కాయలన్నీ ఇంకా పండ్ల బండ రాలిపోయి పూర్తి కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అవన్నీ నాటేసి వచ్చేసరికి అయితే చాలా రోజులు ఉంటాయి కానీ మళ్ళీ రాలేదు. ఇది వచ్చింది పూత 2-3 అప్పుడే. మాకైతే ఇంకా సీజన్లో రేట్లు ఉన్నప్పుడు లోపల కంప్లీట్ చేసి అయితే ఉన్నాయి. ఇంకా మళ్ళీ మే నెలలో ఎక్కువ కాపు అయితే వస్తుంది. కానీ అప్పుడు కూడా రేట్ ఉంటుందా లేకుంటే ఇదే పరిస్థితి అయితే ఉంటుంది. అప్పుడు కూడా రేట్ ఉండదు. మే నెల అంటే మామిడికాయలు, కనకాంబరాలు కొయ్యాలన్నా రేటే ఉండదు, అవి అల్లాలన్నా లేటే. ఇప్పుడైతే కొంచెం చాలా అంటే చాలా లేట్ అయింది. తొందరగా బీగుదామంటే కొంచెం అంటే కొంచెం పెరిగింది. అల్లడం కూడా ఎక్కువ అయితే ఏం పెరగలేదు. అట్లా అల్లేసరికి చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇంకా మళ్ళీ మే నెల అందరూ ఉంటుందో చూడాలి, కామెంట్ చేసేయండి. ఇక్కడైతే మళ్ళీ అన్ని పారాయో లేదా మిరప చెట్లు ఎంతమందికి వచ్చు. ఇంకా ఈవినింగ్ ఒకసారి వచ్చి మొత్తం చూసి వెళ్ళాను. అవన్నీ పారాయా లేదా రాదు. అక్కడ చూసారు కదా పందుల కోసం అయితే పట్టలు పెట్టండి. ఎన్ని పూలు వచ్చాయి చెప్పే కదా చూడాలి అని. అవి నేనైతే కొన్ని ఇంకా పట్టలు పెట్టేసి వెళ్తూ అయితే సోమవారం కట్టెలు అయితే తీసుకెళ్తున్నా నీళ్ళు కాబెట్టుకుని. కాయలు వచ్చారు వాళ్ళకైతే ఇట్లా దగ్గరలోనే ఉంటాయి కర్రలు. బాగానే ఉన్నాయి ఈరోజు అంతా. సోమవారం అంత ఎండ కాయలు కదా ఎట్లా అమ్మటాయి అట్లా ఆ విధంగా అయితే కడతా కర్ర ఉంటుంది. అక్కడే కట్ల కాలికి పెట్టుకుంటే అన్నీ నేనైతే కొన్నే కట్టుకొని ఇంకా చాలా పూలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ నిమ్మకాయలు కోసి అంత రోతగా ఉంది కదా, ఆకులు అన్ని పడి ఇట్లా కట్టేసరికి చాలా ఉదయాన్నే పువ్వు తీసుకొని పెట్టుకొని మళ్ళీ కాలికి పెట్టి కట్టేసరికి రేకుల సైడ్లో నిమ్మకాయలు పోస్తాం. 3 కట్టాలన్నా అయితే నాకు అసలు దాదాపు గంట చిమ్మలేదు. ఒక రోజు చిమ్మలేదు, అందుకని నేనైతే కొంచెం రోజు అయితే చిమ్ముతా ఉంటా. అంత టైం ఉండదు కదా. కొంచెం ఈరోజు సండే కాబట్టి చెప్పేసి అయితే నేను జిమ్ముతున్నా. సాయంత్రం పూట కొంచెం ఖాళీగా నిమ్మకాయలు కోసింటే మాత్రం ఎక్కువ దుమ్ము వస్తుంది. ఇంకా అవి పోయిన రోజు అయితే అంత ఎక్కువ ఏమి ఉండదు. ఇంకా అక్కడైతే మొత్తం నీట్గా అయితే చేసేసి పూలు అయితే 2 days అయినా బాగుంటాయి. కనకాంబరాలు అయితే చల్లకు కూడా వారం అయితే అవుతుంది. ఇంకా మేమైతే ఎక్కువ తలకి గుడ్డ కట్టుకుంటాం కాబట్టి 3 days చేస్తాం. తొందరగా పోతాయి. ఈ మధ్య కొంచెం కుదరల పనుల వల్ల. మామూలుగా ఉండే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటాయి. 2 days అట్లాగే ట్యూస్డే అట్లా అయితే చల్లాలి. ఇక్కడ చూడండి, ఇవి అంతకుముందు సాటర్డే ఇంకా అంతకుముందు గురువారం అట్లా కోసాము కాయలు. చాలా అంటే అయితే మిగిలి పారుగాయలు అంటారు. ఈ పాడైపోయిన కాయలన్నీ చల్లాలంటే ఒక 4 మూటలు అయినాయి. ఎందుకంటే ఎప్పుడు పడేయకుండా నేను ఈరోజు పడేద్దాం రేపు పడేద్దాం అన్నట్టు అన్ని అక్కడే పెట్టేసా. నిమ్మకాయలు ఇంకా అదైతే కింద కూడా పడి కాయలని కింద పోయినాయి. వచ్చి అవి తీసుకెళ్ళాలని చెప్పేసి ఆ కాయలన్నీ ఎత్తేసి ఉంటేనే సరిపోతుంది. మొత్తం 4 మూటలు అయితే బయట అయితే పడేసి వచ్చా. పూల మొక్కలు నాటి
ఇంకా ఈ మూటలు ఇబ్బంది అవుతా ఉన్నది. అసలు ఎట్లా ఈ సంవత్సరం ఇన్ని మూటలు పడేసినామంటే చాలా కాయలు పడేసినాం. అసలు రేట్ లేక నేను అప్పుడు అనుకోకుండా అట్లా నాటేసి అంతకుముందు చిన్న ఆటోలోనే తీసుకెళ్ళి పడేసేవాళ్ళం. సరిపోతుంది అన్ని కాయలు అయితే వేస్ట్ అయిపోయి. ఇప్పుడు ఒక్కొక్కసారి డైరెక్ట్ పెద్ద బండి వచ్చేస్తుంది. ఆ పెద్ద బండి వచ్చిన రోజు అయితే బాగా ఇబ్బంది అయితే అవుతుంది. కానీ దానికి కూడా ఏదో ఒకటి ఏర్పాటు అయితే చేస్తాం తప్పకుండా. ఇక్కడ చూడు అంతా మట్టి లేగుస్తూ ఉంది, దుమ్ము ఎక్కువ ఉంది కదా. మాదంతా తువ్వనేల, అందుకని కల్లాపు చల్లినా కూడా అంతగా ఎక్కువేం అతుక్కోదు, ఎర్రమట్టి లెగుస్తూ ఉంటుంది. మంచి మట్టి వేసుకుంటే బాగా గట్టిగా ఉంటుంది నేల. కానీ మా సైడు అంతా తువ్వనేలే ఉంటుంది, మట్టి ఎక్కువ దొరకదు, అది ఎక్కడో ఉంటుంది. ఇక్కడంతా ఓపెన్గా ఉంటుంది ప్లేస్. ఇక్కడైతే ఆటో వచ్చి మలుకోవడానికి, అందుకైతే ఏ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ప్లేస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అదంతా శుభ్రం చేసుకుంటేనే బాగుంటుంది. ఇంక లేదంటే పురుగు బుట్ట వస్తాయి పొలాలలో కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేనైతే ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటా. కానీ ఈ మధ్య కొంచెం మొక్కలు అయితే పెట్టేసా, అన్నీ ఇంటి ముందే అయిపోయాయి. అవి కొన్ని పడి మొలిసి అంతా చాలా అంటే చాలా గందరగోళంగా ఉంది. కానీ ఇంకా పడ్డ చెట్లైనా అవి కాయలు కాసే చెట్లే కదా, వాటిని కూడా అయితే తీసేయలేము. నేనైతే అస్సలు తీసేయలేను. అందుకని అన్నీ కాపించి కలుపు లేకుండా అయితే పీకేస్తూ ఉంటాయి. ఎప్పుడు కొంచెం టైం దొరికింది ఉదయాన్నే వంట పని అంతా అయిపోతుంది. కూలోళ్ళు వచ్చేలోపైన ఏదో ఒకటి గడ్డితో వేస్తా, అట్లా ఇట్లా చేస్తూనే ఉంటా. అసలు ఖాళీనే ఉండను. కొంచెం టైం దొరికితే చాలు ఇలాంటి పనికైతే బాగా ఉపయోగిస్తూ ఉంటా. ఇంకా మనం కొనుక్కోకుండా అన్ని కూరగాయలు పండించుకోవచ్చు అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని అయితే అలాంటి టయాన్ని ఉపయోగించుకుంటేనే మనం అది చేసుకోగలం. లేకుంటే పొలంలో పని చేసుకొని ఊరుకుంటే ఇంకా మనం అవన్నీ ఏం చేసుకోలేం కదా. అందుకనే సండే అప్పుడు, ఎప్పుడైనా వాళ్ళు రానప్పుడు, కొంచెం పని లేనప్పుడు, అలాంటప్పుడు అయితే అన్ని పూల మొక్కలు, బంతి మొక్కలు చాలానే ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే బాగానే పూపిస్తున్న పూలు కూడా. కనకాంబరాలు అయితే అసలు రోజు కోసినా పూలు వస్తూనే ఉంటాయి. వాటర్ పెడతా ఉంటే చాలు మనం ఆ కనకాంబరాల చెట్లకు పూలు అయితే ఎప్పుడు పోస్తూనే ఉంటాయి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, 5 అట్లా 5:30 అట్లా అవుతుంది. ఇక్కడైతే పొయ్యి మండిద్దామని అయితే నీళ్ళు కాబెట్టుకోవడానికి పొయ్యిలో బూడిదైతే ఎత్తుతున్నా. ఇంకా మేమైతే ప్రతిరోజు కట్టెల మీదే పెట్టుకుంటాం నీళ్ళు అయితే. కట్టెలు మాకు బాగా ఉంటాయి కాబట్టి కట్టెల మీద పెట్టుకుంటే గ్యాస్ అయితే మిగులుతుంది కదా. ఇక్కడ కరెంట్ అంటే ఎట్లాగో ఉండదు. ఇంకా అందుకోసమని అయితే ఎక్కువ కట్టెల మీదే పెడతాం. ఎప్పుడో ఇంకో వర్షాలు పడి అట్లా ఉన్నప్పుడే, వర్షం పడేటప్పుడే. ఇప్పుడైతే వర్షం పడ్డా ప్రాబ్లం ఏం లేదు, రేకులు ఉన్నాయి కాబట్టి ఆ రేకుల్లోనైనా కట్టెలు పెట్టుకోవచ్చు. ఈ పొయ్యి తీసుకెళ్ళి అక్కడ పెట్టి మండించుకోవచ్చు. అంతకుముందు ఆ రేకులు లేనప్పుడు అయితే కట్టెలు వేసుకోవడానికి వీలు ఉండదు. ఇంకా ఖచ్చితంగా గ్యాస్ మీదే పెట్టుకోవాలి వర్షం పడుతుంటే. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం కూడా లేదు. ఈ ఇయర్ అయితే ఆ రేకులు వేసాం. అంతకుముందు అక్కడ తాటాకుల పందిరి ఉండేది. ఇంకా పాములు అవి వస్తున్నాయి, ఆ తాటాకులు అంతా కుళ్ళిపోయి అనేసి రేకులు అయితే వేసాము. లాస్ట్ ఇయర్ పొగాకు వేసాము. ఆ పొగాకు పెట్టడానికి కోసం అని అయితే రేకులు కూడా వేసాం. కానీ ఆ పొగాకు వల్ల నష్టమే అయ్యి ఈ సంవత్సరం అయితే పొగాకు కూడా ఏమి వేయలేదు. ఈ సంవత్సరం అచ్చం నిమ్మకాయల మీదే ఆధారపడి ఉన్నాం. అవి అయితే అసలు రేటే లేదు. ఇంకా రేట్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయాలి. కానీ మనం వెయిట్ చేస్తాం, కాయలు అయితే వెయిట్ చేయవు కదా, వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. అవి అయితే అన్ని పండ్లు పండి రాలిపోయాయి. ఇప్పుడిప్పుడు కొంచెం రేటు పెరుగుతుంది, కానీ కాయలే లేవు. పచ్చికాయ ఉండే ఇప్పుడు కొంచెం బాగానే రేటు ఉంది, కానీ మా దగ్గర పచ్చికాయ లేదు, అంతా పండిపోయి ఉన్నాయి. ఇంక చేసేది ఏం లేదు, మనకు ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చేదాకా ఎదురు చూడడం తప్ప మనం ఏం చేస్తాం.
ఇట్లా ఉంటుంది వ్యవసాయం అంటే పెట్టుబడులు ఉంటాయి, కవుళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అవి పోగా మిగులుతాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి లాస్ వస్తుంది. కానీ అన్నీ తట్టుకొని చేసే శక్తి ఉంటే చాలు, అటో ఇటో అవుతూ ఉంటుంది. ప్రతిసారి వేసిన పంటలన్నీ లాభాలు అయితే ఎవరికి రావు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.